నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కి స్వాగతం. గర్భం దాల్చి 3 నెలలు గడుస్తున్నా కూడా బరువు ఏమాత్రం పెరగలేదని కొందరు గర్భిణీలు ఆందోళన చెందుతూ ఉంటారు. ఇక 9 నుంచి 13 వారాల వ్యవధి అంటే 3వ నెలలో శిశువు హార్ట్ బీట్ తెలుస్తుందా? ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఎంబ్రియోలు గర్భంలో ఉంటే లక్షణాలు వేరుగా ఉంటాయా? ప్రెగ్నెన్సీ మొదటి ట్రైమిస్టర్లో స్త్రీలు ఉద్యోగాలు చేస్తుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ ప్రదేశాలకు పదార్థాలకు దూరంగా ఉండాలి? మొదటి ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీలో సెక్స్లో పాల్గొనవచ్చా? ఇలాంటి ఆసక్తికరమైన అంశాల సమాహారమే మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్. తన గర్భంలో రక్తం పంచుకుని పెరుగుతున్న తన శిశువు మొదటి లబ్డబ్ మొదటిసారి వినడం ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. 10-12 వారాల ప్రెగ్నెన్సీలో డాప్లర్ అనే పరీక్ష చేసినప్పుడు ఫీటల్ హార్ట్ బీట్ లబ్డబ్ అంటూ వినిపిస్తుంది. ఇది 10వ వారంలో కొందరిలో స్పష్టంగా తెలిస్తే మరికొందరిలో కాస్త లేటుగా వినిపించవచ్చు. దీని వెనుక కారణమేంటి? ఫీటల్ లబ్డబ్ వెనుక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం. ప్రెగ్నెన్సీ 6 వారాల సమయంలో గర్భస్థ శిశువు గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. కాకపోతే ఎర్లీగా కనుక ఒకవేళ మీరు 8 వారాల ప్రెగ్నెన్సీలో అల్ట్రాసౌండ్ చేయించుకుంటే ఫీటల్ హార్ట్ బీట్ ని మొదటిసారిగా వినవచ్చు. లేదంటే మొదటిసారి ప్రీనేటల్ టెస్ట్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు కూడా ఫీటల్ హార్ట్ బీట్ తెలుస్తుంది. ఫస్ట్ టైం బేబీ యొక్క హార్ట్ కనిపిస్తుంది, తర్వాత బేబీ యొక్క హార్ట్ బీట్ వినిపిస్తుంది. ఈ బేబీ యొక్క హార్ట్ బీట్ 6 వారాలు ఉన్నప్పుడే మనకి స్కానింగ్ లో కనిపిస్తుంది. ఈ డాప్లర్ అనేది ఒక చిన్న యంత్రం ఉంటుంది. దాంతో మనం సౌండ్ వేవ్స్ తల్లి లోపలికి పంపించి హార్ట్ బీట్ అనేది మనం వినొచ్చు. హార్ట్ బీట్ అనేది మల్టీస్ లో ఈజీగా తెలుస్తుంది. మల్టీస్ అంటే ఏంటి అంటే ఒకరిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చే గర్భాన్ని అంటే 2వ కాన్పు 3వ కాన్పు వాళ్ళని మేము మల్టీస్ అంటాం. తొలిసూరు కాన్పు వాళ్ళని ప్రైమీస్ అంటాం. సో ఈ ప్రైమీస్ వాళ్ళకి ఈ యొక్క కండరాలు గట్టిగా ఉంటుంది కనుక వాళ్ళకి కొంచెం లేటుగా తెలుస్తుంది. అదే మల్టీస్కి అంటే ఒకరిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆ యూట్రస్ సైజు పెద్దగా ఉంటుంది, బేబీ కొంచెం పైకి ఉంటుంది, చర్మం కూడా పల్చగా ఉంటుంది కనుక వాళ్ళకి త్వరగా కూడా తెలుస్తుంది. కొంతమంది 10వ వారం నుంచే వాళ్ళకి తెలుస్తుంటుంది. అదే తొలిసూరు కాన్పు వాళ్ళకి 12 వారాల తర్వాత మనకి ఈ యొక్క డాప్లర్ యొక్క యంత్రంతో మనం హార్ట్ బీట్ వినొచ్చండి. తర్వాత ఇంకో మనము డాప్లర్ యంత్రం లేని వాళ్ళకి ఎలాగంటే 16 వారాల తర్వాత ఈ యొక్క ఫీటోస్కోప్తో మనం చెవి దగ్గర ఒక ఫనల్ లాగా ఉంటుందన్నమాట. చెవి దగ్గర అది పెట్టుకొని తల్లి యొక్క పొట్ట మీద ఆ యొక్క ఫీటోస్కోప్ పెట్టి మనం వినొచ్చు. దాదాపు 10 నుంచి 12 వారాల ప్రెగ్నెన్సీలో డాప్లర్ టెస్ట్ ద్వారా గర్భంలో ఎదుగుతున్న శిశువు హార్ట్ బీట్ తెలిసినా కూడా కొందరిలో అది తెలియకపోవచ్చు. ఇందుకు కారణాలుండొచ్చు. గర్భసంచిలో శిశువు పొజిషన్ వల్ల కూడా ఒక్కోసారి హార్ట్ బీట్ స్పష్టంగా వినిపించకపోవచ్చు. దీని గురించి పెద్దగా వరీ కానవసరం లేదు. ఒక్కోసారి అబ్డామిన్ లో ఫ్యాట్ లేయర్ ఎక్కువగా ఉన్నందువల్ల కూడా ఫీటల్ హార్ట్ బీట్ వినపడడంలో స్పష్టత లేకపోవచ్చు. ఒక ఇద్దరు స్త్రీలకి మనము ఫీటల్ హార్ట్ చూస్తున్నాం అనుకంటే ఇద్దరు కూడా సేమ్ వీక్స్ ఉంటే ఒకరికి వినిపించడం ఒకరికి వినిపించకపోవడం అనేది ఒక్కొక్కసారి జరుగుతుందండి. నేను ఇందాక చెప్పాను కదా, ఒక తొలిసూరు కాన్పు వాళ్ళకి చర్మము ఆ కింద ఉండే కండరాలు అవన్నీ కూడా చాలా పటిష్టంగా ఉంటుంది. వాళ్ళకి వినిపించేది కొంచెం లేటుగా ఉంటుంది. అదే మల్టీస్కి ఏముంటుందంటే చర్మం పల్చగా ఉంటుంది, యూట్రస్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది కనుక ఈజీగా వినిపిస్తుంది. అదే యూట్రస్ ముందుకు ఉంటే వాళ్ళకి ఈజీగా వినిపిస్తుంది. యూట్రస్ రిట్రోవర్టెడ్ గా ఉండొచ్చు అనమాట. ఆ పొజిషన్ ఆఫ్ ద యూట్రస్ ఎలాగ ఉందో దాని యొక్క స్థితి ప్రకారం కూడా మనకి ఈ ఫీటల్ హార్ట్ అనేది ఈజీగా వినిపించడము ఈజీగా వినిపించకపోవడం అనేది జరుగుతుంటుంది. కొన్నిసార్లు యూట్రస్ వెనక్కి ఉంటుందన్నమాట. ఆ వెనక్కి ఉండి కటివలయం లోపల ఉన్నప్పుడు మనకి ఫీటల్ హార్ట్ సరిగా వినిపించకపోవచ్చు. మరీ రేర్ సిచ్యువేషన్ లో ఏమైతుందంటే ఆ హార్ట్ బీట్ అనేది పెరుగుదల బేబీ యొక్క పెరుగుదల ఆగిపోతే అప్పుడు ఆ హార్ట్ బీట్ వినిపించకపోవచ్చు. మీ గర్భంలో ఎదుగుతున్న శిశువు హార్ట్ బీట్
మొదటిసారిగా విన్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. సాధారణంగా మనలో నిమిషానికి 100 కంటే తక్కువ సార్లు గుండె కొట్టుకుంటే గర్భస్థ శిశువుల్లో మొదటి ట్రైమిస్టర్ నిండే సమయానికి గుండె నిమిషానికి 110 నుంచి 160 సార్లు కొట్టుకుంటుంది. అది వింటే మీకు గుండె వేగంగా కొట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ స్థాయిలో శిశువులో గుండె వేగంగా కొట్టుకుంటుంది. 18 నుంచి 20 వారాల ప్రెగ్నెన్సీ కల్లా శిశువు హార్ట్ బీట్ ప్రత్యేక స్కాన్తో కాకుండా డాక్టర్ దగ్గర ఉండే సాధారణ స్టెథోస్కోప్తో వినగలుగుతారు. ఫీటల్ హార్ట్ రేట్ అనేది ఒక రేంజ్ అన్నమాట. చాలా మంది అడుగుతారు బేబీ హార్ట్ బీట్ ఎంత అని. రేంజ్లో ఉంటుంది, అది ఫిక్స్డ్గా ఉండదు. 120 నుంచి 160 అనేది ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ లోపల ఉంటే హార్ట్ బీట్ మనం సంతోషించాలి. ఈ టోటల్గా ఈ బాడీ అనేది అవుట్ సైడ్ అట్మాస్ఫియర్కి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా కాన్స్టెంట్గా స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. దాని ప్రకారము హార్ట్ బీట్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. మరి నాకు హార్ట్ బీట్ 120 ఉంది, నీకు 160 ఉంది, 180 ఉంది. మరి ఎక్కువగా ఉంటే, మరి తక్కువగా ఉంటే అప్పుడు మనం వరి అవ్వాలి. అంతేకాని ఈ రేంజ్ లోపల ఉంటే వరి కాని అవసరమే లేదు. ప్రెగ్నెన్సీ మొదటి 3 నెలల్లో సాధారణంగా పెద్దగా బరువు పెరిగే అవకాశం ఉండదు. కానీ కొందరు పెరగనువచ్చు. ఇక కొందరు అసలు బరువు పెరగకపోగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ప్రెగ్నెన్సీ మొదటి 3 నెలల్లో వెయిట్ గెయిన్ జరగకపోవడానికి ఎలాంటి కారణాలుంటాయి? మీరే చూడండి. ప్రెగ్నెన్సీ అనే 9 నెలల జర్నీ ముగిసే వరకు స్త్రీలు బరువు పెరగడం సాధారణమే అయినా కూడా మొదటి 3 నెలలు అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో కొందరు 100 గ్రాముల బరువు కూడా పెరగలేకపోతారు. ఇక కొందరు 1 నుంచి 2 కిలోల బరువు తగ్గడం కూడా చూస్తాం. మరికొందరు మొదటి నెల నుంచే బరువు నెమ్మదిగా పెరగడం కూడా చూడొచ్చు. అలాంటి వారితో పోల్చుకుని వెయిట్ పెరగని వారు ఆందోళన చెందడం మంచిదేనా? ప్రెగ్నెన్సీలో మొదటి 3 నెలల్లో 1 కేజీ నుంచి 1.5 కేజీ వరకు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ బరువు ప్రెగ్నెన్సీలో స్త్రీ శరీరంలో జరిగే మార్పుల వల్ల, అంటే గర్భసంచి ఎదుగుదల, బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ వల్ల, బ్లడ్ వాల్యూమ్ పెరగటం వల్ల ఈ వెయిట్ గెయిన్ అనేది కొంచెం వరకు ఉంటుంది. కాకపోతే మొదటి 3 నెలల్లో స్త్రీలలో ఎక్కువ శాతం వెయిట్ లాస్ చూస్తూ ఉంటాం. వామిటింగ్స్ కానీ, వామిటింగ్ సెన్సేషన్ మూలాన, ఆహార పదార్థాలు చూడంగానే అయిష్టత భావం వల్ల ఎక్కువగా వెయిట్ లాస్ ఉంటుంది. కాబట్టి ఈ మొదటి 3 నెలల్లో పెద్దగా బరువు పెరగకపోయినా టెన్షన్ పడవలసిన అవసరం ఏమీ లేదు. ఎక్కువగా వెయిట్ గెయిన్ అనేది 4వ నెల నుంచి మొదలవుతుంది. అయ్యో, తిన్నదంతా కూడా ఇలా వామిట్ అయిపోతుంటే కడుపులో పెరుగుతున్న బిడ్డకి న్యూట్రిషన్ ఎలా అందుతుంది అని కూడా గర్భిణీలు సందేహపడుతూ ఉంటారు. దీంతో పాటు టెన్షన్ కూడా పడటం చూస్తాం. మొదటి 3 నెలల్లో గర్భంలో ఉండే ఫీటస్ బఠానీ గింజ పరిమాణం వరకు మాత్రమే ఉండడం వల్ల ఈ సమయంలో పెద్దగా అదనపు పోషణ ప్రెగ్నెన్సీలో అవసరం ఉండదు. కేవలం 2వ ట్రైమిస్టర్ అంటే 4వ నెల నుంచి మాత్రమే శిశువు గ్రోత్ బాగా ర్యాపిడ్ గా ఉంటుంది. కాబట్టి ఆ సమయం నుంచి వెయిట్ గెయిన్ చేస్తే సరిపోతుంది. ఇక కొందరు మొదటి ట్రైమిస్టర్లోనే బరువు పెరగడం మొదలవుతుంది. ఇది ఎంతవరకు అవసరమని చూస్తే, ప్రెగ్నెన్సీ రాగానే ఎక్కువగా తినాలి, ఇద్దరి కోసం తినాలి అనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ మొదటి 3 నెలల్లో పెద్దగా ఆహార పదార్థాలు మార్పులు ఏమీ చేయవలసిన అవసరం లేదు. తినవలసిన దానికంటే ఎక్కువగా ఫుడ్ తీసుకున్నా, ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నా పెరగవలసిన దానికంటే అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఉన్న స్త్రీలలో కూడా పెరగవలసిన దానికంటే ఎక్కువగా బరువు పెరిగే అవకాశం ఉంది. ఎవరైతే మొదటి ట్రైమిస్టర్లో అధికంగా వెయిట్ గెయిన్ అవుతారో వారు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో పెరిగిన అదనపు కిలోల బరువు ఆ తర్వాత అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీలో తగ్గడం చాలా కష్టం. అందుకే మొదటి ట్రైమిస్టర్లో సాధ్యమైనంత వరకు వెయిట్ గెయిన్ కాకపోవడమే మంచిది. ప్రెగ్నెన్సీ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉండొచ్చు. ఒకే స్త్రీలో మొదటి ప్రెగ్నెన్సీలో ఉన్న లక్షణాలు 2వ ప్రెగ్నెన్సీలో అసలు లేకపోవచ్చు. కొందరిలో అసిడిటీ ఉంటే మరికొందరిలో కాళ్లల్లో తిమ్మిర్లుండొచ్చు. ఇలా ప్రెగ్నెన్సీ అనే జర్నీ ఎవరికి వారికి ప్రత్యేకమైన అనుభవాలను కలుగజేస్తుంది. మొదటి 3 నెలల్లో సాధారణంగా కడుపు అంతగా బయటకు కనిపించదు. అలాంటిది కొందరిలో స్పష్టంగా అది కనిపించడం వెనుక ఎలాంటి కారణాలుండొచ్చు? మీరే చూడండి. మొదటి 3 నెలలు సాధారణంగా ఆయా స్త్రీలకి
వారు ఎక్స్పీరియన్స్ చేస్తున్న లక్షణాల వల్ల ప్రెగ్నెన్సీ అని తెలుసుకోవచ్చు తప్ప కడుపు చూసి పెద్దగా చెప్పలేం. మొదటి 3 నెలలు దాటి 2వ ట్రైమిస్టర్లోకి ప్రవేశించిన తరువాత కూడా కొందరిలో బెల్లీ ఫ్లాట్గా ఉండొచ్చు. కొందరు మొదటి ట్రైమిస్టర్లోనే పొట్ట బాగా కనిపిస్తుంది ఎందువల్ల అని అడుగుతారు. ఇందుకు అనేక కారణాలున్నాయి. అవి చాలా సన్నగా చిన్న ఆకారం ఉన్న మహిళల్లో గర్భసంచిలో కలిగే కాస్త మార్పులకే మొదటి ట్రైమిస్టర్లో కడుపు కనిపించవచ్చు. మొదటి ట్రైమిస్టర్ నుంచే ఇద్దరి కోసం తినేవారిలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన డేట్ సరిగ్గా లెక్కవేయకపోవడం, అజీర్తి, గ్యాస్ ఎక్కువగా ఉంటే, ఒకరికంటే ఎక్కువ శిశువులు కడుపులో పెరుగుతుంటే మొదటి ట్రైమిస్టర్లో కడుపు స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఒక బిడ్డ కలుగుతుందంటేనే బోలెడంత సంతోషం కలుగుతుంది. మరి ఇద్దరు ఉంటేనో డబుల్ సెలబ్రేషన్ కదా. కడుపులో పెరిగేది ఒక శిశువా లేదా రెండా? ఇది ఎలా తెలుసుకోవడం? మొదటి ట్రైమిస్టర్లో ఈ విషయం తెలుసుకునేందుకు కొన్ని క్లూస్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మల్టిపుల్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఫీటస్లు గర్భంలో పెరుగుతుంటే అది ఎలా తెలుసుకోవడం అనే సందేహం వస్తుంది. సాధారణంగా ప్రెగ్నెన్సీ ఆరోగ్యాన్ని చెక్ చేసేందుకు చేసే అబ్డామిన్ స్కాన్ ద్వారా మాత్రమే ఇది ఖచ్చితంగా తెలుస్తుంది. కడుపు పెద్దదిగా ఉంది కదా అని కడుపులో ట్విన్స్ ఉన్నారని అనుకోవడానికి లేదు. ఇది కేవలం ఆయా స్త్రీలలో గర్భసంచి పరిమాణాన్ని బట్టి మాత్రమే తెలుస్తుంది. క్లినికల్ గా లేకపోతే హిస్టరీ రూపాన ఒకవేళ ఎక్కువగా వాంతులు అవుతున్నా, ఎక్కువగా బరువు పెరుగుతున్నా మనం మల్టిపుల్ ప్రెగ్నెన్సీని సస్పెక్ట్ చేయగలము. క్లినికల్ గా కనుక ఎగ్జామిన్ చేసినట్టయితే యూట్రైన్ హైట్ జెస్టేషనల్ ఏజ్ తో పోలిస్తే ఎక్కువగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కూడా మనం మల్టిపుల్ ప్రెగ్నెన్సీని సస్పెక్ట్ చేయగలం. ఎర్లీ ప్రెగ్నెన్సీలో కనిపించే వాంతులు, వికారం, నీరసం ఇలాంటి లక్షణాలన్నీ ఒకరికంటే ఎక్కువ ఫీటస్లు మోసే స్త్రీలలో కొంత ఎక్కువగా కూడా ఉండొచ్చు. సాధారణంగా ఒకే పోలికలో లేని ట్విన్స్ అంటే నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అత్యధిక శాతం మల్టిపుల్ ప్రెగ్నెన్సీలలో చూస్తాం. స్త్రీ వైపు కుటుంబంలో ట్విన్స్ ఉంటే 35 సంవత్సరాల పైబడిన స్త్రీలలో ఒకటి కంటే ఎక్కువ అండాలు విడుదల కావడం, వీటితో పాటు అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ ద్వారా ప్రెగ్నెన్సీ ప్రయత్నించిన స్త్రీలలో ట్విన్స్ పుట్టే అవకాశం ఎక్కువ. ఈ కాలంలో ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా పెరిగి ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటే క్లోమిఫిన్, గొనాడోట్రోఫిన్స్ లేకపోతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో ఎక్కువగా మనం మల్టిపుల్ ప్రెగ్నెన్సీని చూస్తూ ఉంటాం. ప్రెగ్నెన్సీ ప్రతి స్త్రీ జీవితంలో ఒక అంతర్భాగం. ఈ 9 నెలల ప్రయాణాన్ని ఎంత ఆరోగ్యంగా, ఆనందంగా గడుపుతారో పుట్టబోయే శిశువు కూడా అంతే ఆరోగ్యంగా ఉంటుంది. నేడు ఎందరో స్త్రీలు నెలలు నిండేదాకా కూడా ఉద్యోగాలు చేస్తుండడం మనం చూస్తూ ఉంటాం. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు, వర్క్ పట్ల ప్యాషన్తో మరికొందరు ప్రెగ్నెన్సీ టైంలో కూడా వర్క్ చేయడం చూస్తాం. ప్రెగ్నెన్సీ అనేది జీవిత భాగంగా భావించే ఈ స్త్రీలు కొన్ని జాగ్రత్తలనైతే తీసుకోవడం తప్పనిసరి. ప్రెగ్నెన్సీ అనేది తమ జీవితంలో ఒక భాగం అనుకునే మహిళలను అభినందించాలి. కానీ ఎంత కాదన్నా కూడా ప్రెగ్నెన్సీ మొదటి 3 నెలల్లో ఉద్యోగం చేసే మహిళ కొంత ఇబ్బందికి గురికావలసి వస్తుంది. నీరసం, వికారం పనిమీద ఏకాగ్రతని తగ్గిస్తాయి. ఇక ఫ్రీక్వెంట్ యూరినేషన్ కారణంగా 10 సార్లు వాష్రూమ్కు వెళ్లి రావడం కూడా ప్రెగ్నెన్సీలో మామూలే. వీటితో పాటు మూడ్ స్వింగ్స్ వల్ల కూడా పని ఎఫెక్ట్ కావడం చూస్తాం. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వర్క్ చేయాల్సిన మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ రాగానే వారు చేసే జాబ్ మానేసి ఇంట్లో కూర్చోవలసిన అవసరం లేదు. వాళ్ళ శరీరం కనుక ఆ చేసే ఉద్యోగానికి అలవాటు పడినట్టయితే వాళ్ళు ఎటువంటి సంకోచం లేకుండా జాబ్లో కంటిన్యూ అవ్వచ్చు. చిన్న చిన్న మార్పులు కనుక చేసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా జాబ్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫుడ్లో షార్ట్ మీల్స్ అట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ తీసుకునేటట్టు చూసుకోవాలి. వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే వాటర్, జ్యూస్, కోకోనట్ వాటర్ లాంటివి తీసుకున్నట్లయితే ఎక్కువగా హైడ్రేషన్ ఉండి ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చొని జాబ్ చేసే మహిళలు ప్రతి 2-3 గంటలకి ఒకసారి ఒక 10-15 నిమిషాలు కనుక నడిచినట్లయితే కాళ్ళలో రక్త ప్రసరణ సరిగ్గా జరిగి కాళ్ళ వాపు లేకపోతే కాళ్ళు నొప్పులు లేకుండా ఉపయోగపడుతుంది. ఎక్కువసేపు కూర్చునే మహిళల్లో బ్యాక్ ఏక్ ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువగా బ్యాక్ బోన్కి బాగా సపోర్ట్ ఉండేటట్టు కుషన్ లాంటివి ఉపయోగించినట్లయితే బ్యాక్ ఏక్ నుంచి కొంచెం వరకు ఉపశమనం లభిస్తుంది. కొన్ని ప్రదేశాలకు దూరంగా ఉండమని
ప్రెగ్నెంట్ స్త్రీలకి ఇంట్లో పెద్దలు సూచిస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీలో బాగా కలుషితమైన వాతావరణానికి దూరంగా ఉండాలి. ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ శక్తి అంత పటిష్టంగా ఉండదు కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఉన్న ప్రదేశాల్లో అలాగే వ్యక్తుల దగ్గరకు వెళ్లకూడదు. ఇక కొన్ని రకాల ఉద్యోగాలు కూడా ప్రెగ్నెన్సీపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. రేడియాలజీ డిపార్ట్మెంట్ లో కానీ ఎక్స్రేస్ తో పనిచేసే మహిళలు మొదటి 3 నెలల్లో కొంచెం దూరంగా ఉంటే మంచిది. హార్మ్ఫుల్ కెమికల్స్ తో కానీ ఫ్యాక్టరీస్ లో పనిచేసే మహిళలు కూడా మొదటి 3 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. గర్భిణీ స్త్రీలు క్రౌడెడ్ ఎన్వైరన్మెంట్స్ ని అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే క్రౌడెడ్ ఎన్వైరన్మెంట్స్ కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీలో కూడా హ్యాపీగా సేఫ్గా ఉద్యోగాలు చేయొచ్చు. స్కూల్ టీచర్స్ పిల్లలతో రోజంతా గడపడం వల్ల ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఎక్కువ కాబట్టి అవసరమైన వ్యాక్సిన్స్ వేయించుకోవడం తప్పనిసరి. ఫ్యాక్టరీలలో పనిచేసే మహిళలు, యంత్రాలను ఆపరేట్ చేసే పనిలో ఉన్నవారు వేరే డిపార్ట్మెంట్కి బదిలీ చేయించుకుంటే మంచిది. హెల్త్ కేర్ రంగంలో పనిచేసే మహిళలకి ఇన్ఫెక్షన్స్ రిస్క్ అధికం కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదే పనిగా గంటల పాటు నిల్చోవలసిన ఉద్యోగాలలో ఉన్న స్త్రీలు కొన్ని నెలల పాటు పనికి దూరంగా ఉంటే మంచిది. ఆఫీసుల్లో, పబ్లిక్ ప్లేసెస్లో టొబాకో పొగకి దూరంగా ఉండాలి. మానసికంగా ఒత్తిడి తెచ్చే ఉద్యోగాల్లో ఉన్న మహిళలు కొన్ని రిలాక్సేషన్ పద్ధతుల ద్వారా ఒత్తిడి నుంచి దూరంగా ఉండాలి. ప్రెగ్నెన్సీ మొదటి 3 నెలల్లో లైంగికంగా యాక్టివ్గా ఉండొచ్చా? ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ప్రెగ్నెన్సీ టిప్లు చూద్దాం. ప్రెగ్నెన్సీలో సెక్స్ అనేది ఎంతవరకు మనకి చేయొచ్చు, ఎంతవరకు సేఫ్ అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఫస్ట్ 3 నెలలు అనేది కొంతమందిలో బ్లీడింగ్ అవ్వడం చూస్తూ ఉంటాము. సెక్స్ అయిన తర్వాత ఆ ప్లసెంటా ఓపెన్ అవ్వడం ఇవన్నీ చూస్తూ ఉంటాము. కాబట్టి మొదటి 3 నెలలు ఈ యొక్క సెక్స్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. మనకి హెల్తీ బేబీ కావాలి, కాంప్లికేషన్స్ రాకూడదు అనుకున్నప్పుడు అవాయిడ్ చేయడం మంచిది. సెకండ్ ట్రైమిస్టర్లో సెక్స్ వల్ల మనకేం పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ కొంతమందిలో మాయ కిందకు ఉండడము, ఏమైనా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ ఉండడము, అలాంటి వాళ్ళల్లో మాత్రం వాళ్ళకి డాక్టర్ కంపల్సరీగా అవాయిడ్ చేయమని చెప్తారు. అదేవిధంగా లాస్ట్ 3 నెలలు వచ్చే కొద్దికి చాలా మందికి సెక్స్ చేయడం వల్ల నార్మల్ డెలివరీ అవుతుంది అన్న ఊహలు కూడా ఉన్నాయి. కానీ అది కూడా మనం చూస్తే ఇంటర్నేషనల్ కంట్రీస్ ఎక్కడ బయట కానీ లాస్ట్ 1 మంత్ మనం సెక్స్ ని అలౌ చేస్తారు. కానీ అది ఏ విధంగా బేబీ బాగుంది, ప్లసెంటా లొకేషన్ బాగుంది, వాటర్ బాగుంది, బేబీ పొజిషన్ నార్మల్ గా హెడ్ ఉంది అన్నప్పుడు మనం అలౌ చేయొచ్చు. అలా కాకుండా మాయ కిందకు ఉండడము, లేకపోతే బేబీ యొక్క ట్రాన్స్వర్స్ పొజిషన్ లో ఉండడము, ఇలాంటప్పుడు మనం సెక్స్ చేసినప్పుడు ఆ యొక్క వాటర్ పోవడము, బ్లీడింగ్ అవ్వడము, లేకపోతే కార్డ్ ప్రొలాప్స్ అవ్వడము ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాము. కాబట్టి గర్భిణీ స్త్రీ కండిషన్ బట్టి మనం వాళ్ళకి సెక్స్ అనేది అలౌ చేస్తూ ఉంటాము. ఈ రోజు జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో చూసిన అంశాల రీక్యాప్ ఒక్కసారి మీకోసం. ప్రెగ్నెన్సీ 6 వారాల సమయంలో గర్భస్థ శిశువు గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. దాదాపు 10 నుంచి 12 వారాల ప్రెగ్నెన్సీలో డాప్లర్ టెస్ట్ ద్వారా గర్భంలో ఎదుగుతున్న శిశువు హార్ట్ బీట్ తెలిసినా కూడా కొందరిలో అది తెలియకపోవచ్చు. గర్భసంచిలో శిశువు పొజిషన్ వల్ల కూడా ఒక్కోసారి హార్ట్ బీట్ స్పష్టంగా వినిపించకపోవచ్చు. దీని గురించి పెద్దగా వరీ కానవసరం లేదు. మొదటి 3 నెలల్లో గర్భంలో ఉండే ఫీటస్ బఠానీ గింజ పరిమాణం వరకు మాత్రమే ఉండడం వల్ల ఈ సమయంలో పెద్దగా అదనపు పోషణ ప్రెగ్నెన్సీలో అవసరం ఉండదు. అందుకే మొదటి 3 నెలల ప్రెగ్నెన్సీలో బరువు పెరగలేదే అనే ఆందోళన అవసరం లేదు. ఇక ఎర్లీ ప్రెగ్నెన్సీలో కనిపించే వాంతులు, వికారం, నీరసం ఇలాంటి లక్షణాలన్నీ 1 కంటే ఎక్కువ ఫీటస్లు మోసే స్త్రీలలో కొంత ఎక్కువగా కూడా ఉండొచ్చు. కేవలం ప్రీనేటల్ స్కాన్ చేస్తే తప్ప కడుపులో 1 కంటే ఎక్కువ ఫీటస్లున్నాయా లేదా తెలుసుకోలేం. సాధారణంగా 1 కంటే ఎక్కువ శిశువులు ఒకే ప్రెగ్నెన్సీలో ఉండడం వెనక ఫ్యామిలీ హిస్టరీతో పాటుగా స్త్రీ వయసు ఆధారపడి ఉంటుంది. 35 ఏళ్ల తర్వాత మల్టిపుల్స్ ని క్యారీ చేసే అవకాశం ఎక్కువ. ఉద్యోగాలు చేసే గర్భిణీలు వర్క్ ప్లేస్ లో తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మొదటి 3 నెలల ప్రెగ్నెన్సీ సాఫీగా జరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ అధికంగా ఉండే ప్రాంతాలకి, వ్యక్తులకి దూరంగా ఉండాలి. అధికంగా ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వర్క్స్ కూడా చేయకూడదు. మానసికంగా ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చే జాబ్స్ నుంచి సాధ్యమైతే దూరంగా ఉండాలి. లేదా డిపార్ట్మెంట్ బదిలీ చేయించుకోవాలి. వర్క్ ప్లేస్ లో కూర్చునే కుర్చీ కంఫర్టబుల్ గా ఉండేలా చూసుకోండి. ఆహారం కూడా కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవడం కూడా వర్కింగ్ ప్రెగ్నెంట్ విమెన్ కి అత్యవసరం. మూడవ నెల
ప్రెగ్నెన్సీలో సాధారణంగా వచ్చే సందేహాలకు సమాధానంగా మేమందించిన వివరాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. మరో అంశంతో మళ్లీ మీ ముందుంటుంది మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్. నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.